గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి కోసం 437 కోట్ల విడుదలకి కేబినెట్ ఆమోదించడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాన రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. మెట్ట ప్రాంత వరదాయని గౌరవెల్లి రిజర్వాయర్ గండాలు ఇక తొలగిపోనున్నాయి. ఇక్కడి పొలాల్లో గోదావరి జిల్లా సవాళ్లను చూడాలని ఈ ప్రాంత రైతాంగం నిరీక్షణ ఫలించబోతోంది. 17 ఏళ్ల క్రితం నుంచి ఈ రిజర్వాయర్ రూపంలో నత్తనడకం కొనసాగుతున్నాయి. దాదాపు రిజర్వాయర్ పనులు 85% పూర్తయి వీటిని నింపే అవకాశం ఉన్న వ్యవసాయ భూములకు నీరు అందించే కాలువ లేక రిజర్వాయర్ ముప్పు బాధితుల సమస్యలు పరిష్కరించకపోవడంతో పెండింగ్లోనే ఉంటూ వస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రిజర్వాయర్ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర కేబినెట్ గౌరవెల్లి రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి సవరించిన అంచనా ప్రతిపాదన ప్రకారం 437 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలపడంతో గౌరవెల్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైతులు సంతోషపడుతున్నారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హుస్నాబాద్ శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ పనులు 5 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా రీడిజైన్ ఇతర కారణాలతో 17 ఏళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రిజర్వాయర్ను సందర్శించి దీనికి డిజైన్ చేశారు. 1.4 టీఎంసీలున్న గౌరవెల్లి రిజర్వాయర్ను 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా రిజర్వాయర్ ఎత్తు పెంచాలని నిర్వాసితులు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. కోర్టులో భూ నిర్వాసితులు కేసు వేశారని, భూ నిర్వాసితులపై రాత్రే పోలీసులను పెట్టి దాడి చేయించి అక్రమ అరెస్టులు చేయించారు. అప్పుడు భూ నిర్వాసితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అండగా నిలిచారు. నిర్వాసితుల సమస్యలపై పోరాటం చేసిన ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 7 నెలల్లోనే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 437 కోట్లు కేటాయించడం హర్షణీయంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వాటర్ సమస్య ఉండదనే భావన రైతులు వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎలాంటి పరిహారాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టింది. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న దిక్కులేదు. ఎన్నోసార్లు మమ్మల్ని కొట్టారు, మా మీద దాడులు చేశారు, మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో కూడా పెట్టారు. నేను 40 రోజులు జైల్లో కూడా ఉన్నాను. అయినా కూడా తర్వాత కూడా మాకు పరిహారాలు ఇవ్వలేదు. అదే టైంలో పొన్నం ప్రభాకర్ గారు మా ప్రాజెక్ట్ వద్దకు వచ్చి మాకు ఎన్నో రకాలుగా అండగా ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే నిన్న 437 కోట్లు రిలీజ్ చేయించినందుకు వారికి మా నిర్వాసులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే మాకు నిర్వాసులకు రావాల్సిన ఇంకా 50 ఎకరాల భూ పరిహారం కానీ, పెళ్ళైన 100 నుండి 150 మందికి ఆడపిల్లలకు కానీ, ఇంకా ఊరందరికీ ఇందిరమ్మ ఇంటి పథకం కింద మంచికి 5 లక్షలు కానీ ఇవన్నీ ఇప్పించి ప్రాజెక్టు పూర్తి చేసి కింది వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ప్రాజెక్టు ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము మాకు ఇవ్వాల్సిన పరిహారాల కోసమే ఇన్ని రోజులు పోరాటం చేశాం. కానీ మేము ఈ ప్రాజెక్టు కావద్దని కాదు. మాకు కూడా మేము కిందనే భూములు కొనుక్కున్నాం. మాకు కూడా నీళ్ళు రావాలని ఉంది. కాబట్టి వీలైన తొందరగా మాకు రావాల్సిన పరిహారాలన్నీ సెటిల్ చేసి ప్రాజెక్టు పూర్తి చేసి కింది రైతులకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం.